పచ్చిమిర్చికి ధర లేక రైతులు నష్టపోతున్నారు. పచ్చిమిర్చి పంటను బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేస్తారు. డిసెంబర్ వరకు ఎండుమిర్చి పండించే పొలాల నుంచి కొంత పచ్చిమిర్చి మార్కెట్కు చేరుతుంది. కానీ జనవరి మాసం నుంచి కేవలం పచ్చిమిర్చి కోసం ప్రత్యేకంగా సాగు చేస్తారు. చెరుకుపల్లి నుంచి చినగంజాం వరకు పచ్చిమిర్చి సాగులో ఉంది. 15 నుంచి 20 రోజులకొకసారి కాయలను కోత చేస్తారు. బాపట్ల, రాంబొట్లపాలెం ఈ పంటకు మార్కెట్లుగా ఉన్నాయి. ఇక్కడ పండించే పచ్చిమిర్చి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్కెట్లకు రవాణా అవుతుంది. ప్రస్తుతం పచ్చిమిర్చి ధరలు కేవలం కేజీ 7-8 రూపాయలు పలుకుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏటా ఈ సమయానికి 20 నుంచి 25 రూపాయలు పలికే ధరలు ఈ ఏడాది దిగజారటంతో నిరాశకు లోనవుతున్నారు. ఈ సీజను మిర్చికి మిగులు ఉంటుందన్న ఆశతో మండు వేసంలో సైతం పంటను సాగు చేస్తారు. ఇసుక నేలలు కావటంతో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. చీడపీడలతో పాటు ముడత సమస్య ఉంటుంది. వీటన్నింటినీ గట్టెక్కి మంచి పంట పండిస్తే ధరలు మరీ దారుణంగా పడిపోయాయని అన్నదాతలు వాపోతున్నారు. 7-8 రూపాయలకు పడిపోతే కనీసం కోతకూలి, గోతాలు, రవాణా ఖర్చులకు సైతం ఈ ధరలు సరిపోవని వాపోతున్నారు. పంటను ఉంచాలో తీసేయాలో తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి నేను ప్రతి సంవత్సరం వేస్తాను. ఇది నవంబర్ నుంచి వేస్తాం. ఇది 5-6 సంవత్సరాల నుంచి పర్లేదు, కానీ ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉందండి. రేట్ అయితే కటింగ్కి వచ్చి ఉంది. ఇవాళ రేట్ లేదని చెప్పి కొయ్యలేదు. ఇవాళ అయితే 8 రూపాయలు నడుస్తుందండి. ఒక 8 years బ్యాక్ 3 రూపీస్ అలా ఉంటే గవర్నమెంటే రైతు బజారుల దగ్గర 9 రూపీస్కి కొనిచ్చింది. పోయిన సంవత్సరం 150 నుంచి 60 రూపాయలకి కూడా వెళ్ళిందండి కేజీ, సమ్మర్ వచ్చేసరికి. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు పెట్టుబడే రాలా. దగ్గరగా ఒక 50,000 వరకు లోటు ఉంది. మిర్చి కంటే మందులు ఎక్కువ, విత్తనాలు కూడా మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 400 వరకు ఉంటుంది చిన్న ప్యాకింగ్ వచ్చి. వాస్తవానికి మందులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వాడుతూ ఉన్నాం. పంట కూడా బాగుంది. ఈ సంవత్సరం 2 రకాలు వేసాం, కానీ ఏ వెరైటీ అయినా రేట్ లేదండి. మెయిన్ 4 కటింగ్ అంటే దగ్గరగా కటింగ్కి 20 రోజులు, ఈ ఒక 80 రోజులను, అవి ఒక 50 రోజులండి. అంటే 140 days అవుతుంది దగ్గరగా. మిరప పంట అంటే దగ్గరగా 7-8 కటింగ్ల వరకు ఉంటుందండి. మినిమం 5, మ్యాక్సిమం 8 వరకు ఉంటుందండి. ఈ సంవత్సరం ఈ కటింగ్తో ఆపేద్దాం అనుకుంటున్నాం మేము. ఇదైతే కూలోళ్ళు మినపకాయ అనేది 400 నుంచి 500 దాకా కూలు అడుగుతున్నారు. మనకు బస్తానే 400 పడుతుంది. కోసి వాళ్ళకి ఇచ్చేయటమే పంట. కాయ బయటకు ఎక్స్పోర్ట్ ఉంటేనే మనకు రేట్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ పెద్ద నడవట్లేదు. ఒకటి మినిమం సీడ్ కాస్ట్ అన్నా ఇస్తే కొంచెం వరకు అన్నా సేవ్ అవుతారు. 15,000 వరకు అన్నా ఇవ్వగలిగితే మళ్ళీ ఏదన్నా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పచ్చిమిరకాయల పంట బాగుంది. జనవరి నెలలో వేసాం. ఏట 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు అట్టుండేది. 7 రూపాయలు, 8 రూపాయలు ఉంది. ఎకరానికి 1,00,000 రూపాయలు అయింది. నిరుడు 50 రూపాయలు ఉంది. 7-5 కన్నా ఉంటే బాగుంది. మరీ 7 రూపాయలకి వస్తే దిగుబడి ఇంకేమండిద్ది. దున్నేద్దాం అనుకుంటున్నాం తోట. పచ్చిమిర్చి ధరలు నేలచూపులు చూస్తుండగా బహిరంగ మార్కెట్లో మాత్రం అధిక ధరలే పలుకుతున్నాయి. గుంటూరు జిల్లాలోని పలు మార్కెట్లలో కేజీ పచ్చిమిర్చి రేటు 20 రూపాయలకు పైగా పలుకుతోంది. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేలా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు మిర్చిని కొనుగోలు చేసి సరసమైన ధరలకు రైతు బజార్లలో వినియోగదారులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.